ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్ స్టోర్ పెట్రోల్ బంక్ కుంభకోణంలో కీలక మలుపు చోటు చేసుకుంది. 60 లక్షల నుంచి కోటి రూపాయల వరకు సొసైటీలో కీలకంగా ఉండే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు దోచుకున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ కుంభకోణంలో కీలక సూత్రధారిగా గోపాలకృష్ణను ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం జిల్లా కోర్టుకు తరలించారు. కీలక నిందితుడు గోపాలకృష్ణకు పలు సెక్షన్లపై కేసు పెట్టారు. గోపాలకృష్ణ ఇచ్చిన సమాచారం మేరకు స్టోర్ అధ్యక్షులు శ్రీనివాసరావు, అకౌంటెంట్ ప్రవీణ్లు ఈ కుంభకోణంలో కీలక సూత్రధారులుగా ఉన్నట్లు తెలుస్తోంది. తన వద్ద శ్రీనివాసరావు 8 లక్షలు, ప్రవీణ్ 6 లక్షలు, తాను 3 లక్షలు వాడుకున్నట్లు పోలీసులకు గోపాలకృష్ణ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణంలో తమ ముగ్గురికి తప్ప సొసైటీలో ఉన్న కార్యదర్శి కొత్తపల్లి వెంకటరమణ, కోశాధికారికి, సొసైటీ సభ్యులకు ఎటువంటి సంబంధం లేదని గోపాలకృష్ణ విహారీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 2023 నుంచి ఇప్పటి వరకు సుమారు 60 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వివిధ రూపాల్లో అధ్యక్షుడు శ్రీనివాసరావు, అకౌంటెంట్ ప్రవీణ్లు దోచుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. సొసైటీ సభ్యుల ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసును విచారణ చేసి నిందితుడు గోపాలకృష్ణను అరెస్టు చేశారు. ఈ కుంభకోణంపై ఏపీ జెన్కో అధికారులు అంతర్గత విచారణను కూడా చేపట్టినట్లు తెలుస్తోంది. మల్లి శ్రీనివాసరావు గారు, మా ఎంప్లాయీ జూనియర్ అకౌంటెంట్ బొప్పన పర్వీణు. మా ప్రెసిడెంట్ గారికి 8 లక్షల దాకా ఇచ్చానండి. జూనియర్ అకౌంటెంట్ బొప్పన ప్రవీణ్ గారికి 6 లక్షల దాకా ఇచ్చాను. నా పేరు వెంకట గోపాలకృష్ణ. నేను మా మిస్సెస్ ఆరోగ్యపరంగా బాగోకపోయేవాడికి ఒక 2 లక్షలు నేను కూడా వాడాను. సెక్రటరీ గారి పేరు కొత్తపల్లి వెంకటరమణ గారు, డైరెక్టర్ నన్నపల్లి సంవత్సరానికి దీంట్లో సంబంధం లేదు. వాళ్ళు అసలు ఎక్కడా నా దగ్గర రూపాయి కూడా తీసుకోలేదు. ఆయనే మమ్మల్ని అరుస్తున్నారు, జాగ్రత్త జాగ్రత్త అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ వాళ్ళ మాటని ఆయన పట్టించుకోలేదు. అందువల్ల నేను ఈ ఇబ్బంది అనేది ఇప్పుడు వచ్చింది. నేను రమణ గారి పేరు ప్రెసిడెంట్ గారు మల్లి శ్రీనివాసరావు ఎక్కువగా రమణ గారికి ఇచ్చావు నాకు తెలుసు అని అన్నారు. నేను ఇవ్వలేదు అన్నాను. రమణ గారికి ఎన్నిసార్లు అడిగినా నువ్వు అదే చెబుతున్నావు, ఆయన పేరు చెప్పట్లేదు. నన్నపల్లి సంవత్సరానికి ఇచ్చావా అంటే ఇవ్వలేదని చెబుతున్నా కూడా వాళ్ళిద్దరే అసలు నువ్వు చెప్పట్లేదు, మాయే చెబుతున్నావు అన్నట్టుగా మాట్లాడుతున్నారు.